హరే శ్రీనివాస. ముందుగా మా గురువులు శ్రీ ముకుందేశ్వర స్వామి గారికి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ఈ కోలాటం పేరుతో 2008లో నేను దాస సాహిత్యాల్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. అక్కడి నుంచి అప్పట్లో మా గురువుగారు ఎటో రామకృష్ణ గారు, ఆయన ద్వారా కోలాటం నేర్చుకుని దాస సాహిత్య ద్వారా తిరుపతిలో ప్రోగ్రామ్స్ కానీ, ఋషికేశ్ లాంటి చోట్లకి వెళ్ళొచ్చాము. ఆ తర్వాత ఎందుకో మళ్ళీ తిరిగి మా గురువుగా శ్రీ కరినారాయణ రెడ్డి గారు ముకుందేశ్వర స్వామి గారిని పరిచయం చేశారు. అసలు గురువు అంటే ఎలా ఉండాలి అని మా ముకుందేశ్వర స్వామి గారిని చూసాక అర్థమైంది మాకు. ఎలాంటి ఫలితము ఆశించకుండా ఆయన పని ఆయన నిర్వహించుకుంటూ మమ్మల్ని అదే చేయమని చెప్పారు. ఆయన అదే చేస్తూ ఉంటారు. అసలు ఎదుటి వాళ్ళ నుంచి ఆయన ఆశించేదంతా ప్రేమ. అందరం ప్రేమగా ఉండాలి. ఎన్ని భజనా మండళ్ళు పెట్టిన ప్రతి భజనా మండలితో అంతే ప్రేమగా ఉంటూ ఇప్పటికీ 120 భజనా మండలి వరకు స్థాపించడం జరిగింది. అందులోనే గురువుగా ఇప్పుడు కోలాటం గురువులు అంటే కొంతమంది అదే వృత్తిగా బ్రతుకుతారు కాబట్టి ఆశించడం జరుగుతుంది. కానీ మమ్మల్ని మా గురువులు ఎలా తయారు చేశారు అంటే, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా విద్యను మాత్రమే నేర్పించేలాగా మమ్మల్ని తయారు చేశారు ఆయన. కొంచెం బాగా పాటలు పాడే వాళ్ళని తీసుకుని వేరే గ్రూపులు పెట్టుకుంటూ ఆ గ్రూపులకి మమ్మల్ని గురువులుగా నియమించడం జరిగింది. అంతటి మహాభాగ్యం మా గురువుగారి ద్వారా మాకు లభించడం నిజంగా మేము ఏ రోజు చేసుకున్న చిన్న పుణ్యం అయి ఉంటుంది. అసలు భగవంతుడిని పట్టుకోవడం అనేది చాలా చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. అనుకుంటాము ఇందులో జాయిన్ అవుతే చాలా బాగుంటుంది అనుకుంటాము, కానీ నిలబడడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం చేసుకున్న కర్మ ఫలితం మనల్ని ఆ రకంగా నడిపిస్తూ ఉంటుంది కదా. అందులో భాగంగా భగవంతుని పట్టుకునేటప్పటికీ ఆయన కోసం పారాయణ చేయడము, పాటలు పాడడము, కోలాటం చేయడము, నేర్చుకుంటూ ఉండడము, ఇదంతా చేసేటప్పుడు కొన్ని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ అవాంతరాలకి మనం భయపడి బయటకు వచ్చేస్తే తిరిగి మళ్ళీ భగవంతుడి దగ్గర చేరడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ ఆయన చూసుకుంటాడు అని ఏ ఫలితం ఆశించకుండానే ఆయనతో మన సామూహికంగా ఏ చిన్న కార్యం చేద్దామనుకున్నా అది చాలా ఫలితాన్ని ఇస్తుంది అని మా గురువు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సామూహికంగా మీ అందరు కలిపి భజన చేస్తున్నారు, అది ఒక్కళ్ళకి కాదు మీ అందరికీ కూడా చెందుతుంది. ప్రతి ఒక్కళ్ళకి మీరు చేసేదంతా చెయ్యండి, ఏమీ ఆశించకండి, ఆయనే చూసుకుంటాడు. మీకు రావాల్సింది వస్తుంది, కాకపోతే కొంచెం లేట్ అవుతుందేమో, అది మీ కర్మ ఫలితాన్ని బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది. పూర్వజంలో మీరు ఎప్పుడో చేసుకున్న చిన్న కర్మ ఫలితాలు ఉంటాయి కదా, ఆ కర్మ ఫలితాన్ని బట్టి ఇప్పుడు మీరు చేసేదంతా ఆలస్యం అవుతుందేమో తప్పితే భగవంతుడి దృష్టి ఎప్పుడు మీ మీద ఉంటుంది. మిమ్మల్ని చాలా చల్లగా చూస్తాడు ఆయన. ఆయన గురించి నామం చేసుకోవడం కానీ, భజనలు చేసుకోవడం కానీ, కోలాటం చేయడం కానీ, ఇదంతా మీరు ఎప్పుడో చేసుకున్న పూర్వజన్మ సుకృతాన్ని. అందుకే ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఉన్నా కూడా అందులో కొంతమందిమే అందులో ఉండడానికి కారణం కూడా ఆయన చెప్తూ ఉంటారు. మా గురువు మా స్వామి నాకు భజన మండలి చెప్పినప్పుడు కూడా నాకు ఇంతమందిని నేను తీర్చిదిద్దుతానని నేను అనుకోలేదండి. ఇప్పటికీ ఈ 8 భజన మండలిని తీర్చిదిద్దుకుని వాళ్ళకి గురువుగా ఉండడం నిజంగా ఆ స్వామి నాకు ఇచ్చిన భిక్ష. ఆయన పెట్టిన భిక్షకి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హరే శ్రీనివాస.